నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఆ అభ్యర్థిపై జనసేనాని వేటు పవన్ కళ్యాణ్ నిర్ణయంతో టీడీపీ జనసేన హ్యాపీ. ఇంతకా అభ్యర్థి ఎవరు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే జనసేన పార్టీలో ఉన్న ఒక అభ్యర్థిపై వేటు పడుతుంది. ఆ అభ్యర్థిపై వేటు పడడం వల్ల టీడీపీ జనసేనలో ఉన్న నేతలు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకా ఆ అభ్యర్థి ఎవరు? అభ్యర్థి విషయం ఒక్కసారి కాసేపు పక్కన పెడితే, అభ్యర్థి ప్రకటించేసి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసి పట్టుమని ఇంకా 45 డేస్ ఉన్నాయేమో, 45 డేస్ ఉన్నాయి కరెక్ట్గా పోలింగ్ తేదీకి, అంతే కదా. సో ఈ 45 డేస్లోన నిర్ణయం తీసుకునే అసలు నిజంగా మొండిగా వ్యవహరించే విషయంలో పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఒక సభలో అదే చెప్పారు, మీరు రాజకీయాలకు దూరం అయిపోయారు, మీరు ఇంకా లేదు, నా సొంత ఇల్లు ఇదే, కాసేపు అలా వెళ్ళాను రాజకీయాల్లోకి, నేను ఎక్కడ మనుగడ సాగించలే ఇక్కడికి వచ్చేసాను. అయితే మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కదా ఇప్పుడు, ఆయన అంటే నాలాంటి వాడు కాదు, ఆయన సరైనోడు రాజకీయాలకి అన్నట్టుగా చిరంజీవి గారు కూడా ఇచ్చారు. అంటే కొన్ని డెసిషన్స్, కొన్ని ఎలా చెప్పాలి, అదే 2019లో 2 స్థానాల్లో పోటీ చేశాడు, 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడు ఆయన దారుణంగా. అంటే అధినేత ఓడిపోతే ఇంకేముంది, పార్టీ చాప చుట్టేయడమే కదా. కానీ ఆయన అలా చేయలేదే. 3వ రోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడే, నేను మీ అభిమానాన్ని చూరగొన్నాను కానీ మీ నమ్మకాన్ని మాత్రం నేను చూరగొనలేకపోయాను, నా మీద నమ్మకం ఉంచండి, ఈసారి మీ నమ్మకం సాధించేలా పనిచేస్తాను అని ఒక్కొక్కటిగా డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా అదే. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా ఎన్ని చేసినా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేల్చదలుచుకోలేదు. చాలామంది అభిప్రాయం ఏంటంటే 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు కేవలం పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ రావడం వల్లే టీడీపీ అప్పుడు బలహీనపడింది, ఓటు చీలిపోయింది. లేదంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కానీ రాకపోయింటే చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేసేవారని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, అందులో నేను ఒకరిని. ఇప్పుడు మొన్న 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఓడిపోయినా అంత దారుణంగా 23 సీట్లు వచ్చేంత పరిస్థితి అయితే లేదు, అంత పూర్తి స్థాయి వ్యతిరేకత అయితే లేదు. 175కి 151 సీట్లు, 152 సీట్లు గెలుచుకొని కేవలం 23 సీట్లతోనే సరిపెట్టుకునేంత టీడీపీ పార్టీ అయితే కాదు. ఎందుకు? కేవలం 1500 నుంచి 2000 మధ్యలో దగ్గర 50 నుంచి 60 స్థానాలు టీడీపీ 2వ స్థానంకి వెళ్ళిపోయింది. అప్పుడేగా జనసేన కలిసి ఉంటే ఆ 60 స్థానాలు టీడీపీగా, 60, 23, 83 ఉండేవిగా. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంకా మహా అయితే 7 ఏమో, అప్పుడు ఇంకా టగాఫర్గా ఉండేదేమో, ఎవరెటు మారేవారో, ఎవరెటు వచ్చేవారో కదా. సో అలాగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, లేదు 2019లో జరిగిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు, ఇప్పుడు ఇన్ని దారుణాలు జరగడానికి కారణం అదే. ఆయన కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారమ్మా, ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టారు. ఆయన వారాహి వాహనం తిరగనేమని, లేదంటే ఆయనకి పర్సనల్గా వెళ్ళిపోయి ఆయనకి ఎంతమంది పెళ్ళాలని, అదని ఇదేనన్నా కూడా ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు కదా. అలా స్టార్ట్ చేస్తే కదా ఆయన చెప్పు చూపించాడు. చెప్పు చూపిస్తారా అని చెప్పి ఎవరు స్టార్ట్ చేశారని రివర్స్ గేరేశారు, అది వేరే స్టోరీ. అయితే అలాంటి వ్యక్తి ఏంటంటే ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఏంటి అసలు పార్టీ కేడర్ దగ్గర వెళ్ళి మాట్లాడి అని చేయడం వల్ల రైల్వే కోడూరు స్థానంలో ఉన్న యనమల గారు ఆయనకి ముందు కేటాయించారు. ఆయన పెద్దిరెడ్డి గారికి బాగా సన్నిహితుడని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్పారు, కొంతమంది సూచనప్రాయంగా తెలియజేశారు కూడా. ఈయన సర్లే కాదులే, ఇప్పుడు పరిచయం ఉండొచ్చు కదా, రాజకీయం వేరు ఇది వేరు. ఇప్పుడు ఇక్కడ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయుడు ఆయన. బట్ ఈయన పార్టీ కాంగ్రెస్, ఆయన వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈయన మంత్రి. పార్టీ అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, సొంతంగా ఉన్న రిలేషన్స్ వేరే ఉండొచ్చు. సో అలా అనుకుని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి సమన్వయ కమిటీగా ఏర్పడి మూకుముడుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కూడా వివరించడం జరిగిందంట. ఎట్లా ఉంది, ఈయన పెద్దిరెడ్డి గారికి బాగా సన్నిహితుడు, ఊరికే మన వైపు ఉన్నట్టున్నారు కానీ అటువైపే మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయి, రేపు పొద్దున్న గవర్నమెంట్ ఏమైనా తేడా వచ్చినా వీళ్ళు అటే వెళ్ళిపోతారు, అటువంటి వాళ్ళు ఉన్నారు అని. సో ఇది ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని మార్చేసి ఇప్పుడు 6వ శ్రీధర్ అనే ఎవరినో ప్రకటించబోతున్నారు. లక్కీగా ఆ స్థానం కూడా ఇప్పుడు జనసేనకు వచ్చింది కాబట్టి జనసేన ఇప్పటికీ ముందు 24 అనుకున్నవి బీజేపీ కూటమిలో భాగం అవ్వడంతో 21కి అయింది. ఇప్పుడు రైల్వే కోడూరుతో 22 స్థానాల్లో
జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఆరవ్ శ్రీధర్ అనే వ్యక్తికి జనసేన అభ్యర్థి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయినట్టే అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే సరే కొంతమంది కోవట్టులు పార్టీలలో ఉన్నారు, ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇట్లనే జనసేనలో టీడీపీలో కూడా ఉన్నారంటారా మరి? ఉండొచ్చమ్మా. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఎలాగో ప్రజారాజ్యం పార్టీ గురించి చెప్పాను కాబట్టి, ప్రజారాజ్యం పార్టీకి కూడా ఒక రకమైన హైప్ క్రియేట్ చేసేసారు. ఇప్పుడు మనకున్న దౌర్భాగ్యమో లేకపోతే దురదృష్టమో తెలియదు కానమ్మా, ఏ పార్టీ పెట్టినా కూడా కొత్త వాళ్ళు లేదు. ఇప్పుడు రంగం సినిమాలో లాగా తమిళ సినిమా వచ్చింది చూసారు రంగం అని, అందులో ఎలాగా అంత యువనేతలే, కొత్త వాళ్ళే వచ్చి గెలుస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, వాళ్ళ థాట్స్ ప్రకారం వెళ్తారు. ఎవరికి భయపడకుండా ఫుల్ మెజారిటీ వస్తే వాళ్ళు నిజంగా చేయాలనుకుని చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా ఉంటుంది. పార్టీలు పేర్లు మారుతున్నాయి తప్ప నాయకులు మారట్లేదు. అదేదో సినిమాలో డైలాగ్ లాగా ఏ పార్టీ పెట్టినా ఏ పార్టీ గెలిచినా వెళ్ళి మేమే ఉంటాం ఆ పార్టీలో అని. రాజు నేనే మంత్రి సినిమాలో విలన్ అదే మాట అంటాడు, నువ్వు ఏ పార్టీ పెట్టుకున్నా నేనే ఉంటా, మా వాళ్ళు ఉంటారు అబ్బాయి అంటాడు. మరి అలాగే ఉంది. సో అలాంటప్పుడు ఎక్కడ పరిస్థితి మారుతుంది? సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, పీఆర్పీలో కూడా అంటే ఒక పెద్ద ఆయన మా సీనియర్ చెప్పిన మాట, మ్యాక్సిమం ఈ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా వెళ్ళి కేవలం చిరంజీవి గారిని బదనాం చేయడానికి, పార్టీని బలోపేతం చేయకుండా బలహీనం చేయడానికి అప్పుడున్న కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఈ విధమైన స్కెచ్ చేశారని కూడా ఆయన చెప్పాడు. ఎలా అట, ఊరికే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజారాజ్యం వచ్చేస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్ చిరంజీవి గారు వస్తుంది, చిరంజీవి గారు ముఖ్యమంత్రి అన్నట్టు ఊరికే క్రియేట్ చేసేసి ఇంకా నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయని గాన ఒక్కొక్కడుగా నెల 2 నెలలు ఒక్కొక్కటి చిరంజీవి గారి ట్రీట్మెంట్ ఏం బాగోలేదు, చిరంజీవి గారు నన్ను అవమానపరిచారు, లేదా చిరంజీవి గారు నన్ను ఎలా చేశారు, చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు అని చెప్పి ఒక్కొక్కడుగా బయటకు వచ్చేసారంట. చూసేవాడికి ఎలాగుంటుంది? అలా కథలాగా చూసారా, ఒక పంతులు గారు మేకను తోడుకెళ్తున్నారంట, తోడుకెళ్తుంటే ముందు ఒక ఇద్దరు వచ్చి ఏంటి పంతులు గారు కుక్కను తీసుకెళ్ళండి. అలా ఒక 3-4 అనేసరికి ఆయన డౌట్ వచ్చి నిజమేమో కుక్క ఏమో అని ఆయన వదిలేశాడు. వాళ్ళు 4 కూర వండుకొని తినేశారు. అలాగా చిరంజీవి గారు అందరూ అనేసరికి ఏమవుతారు, ఆయన ప్రెజర్ తట్టుకోలేకపోయారు చిరంజీవి గారు. సో చాలామంది నాయకులు, పేర్లు అనవసరం, ప్రముఖులు ఆయనకు బాగా సపోర్ట్గా ఉండి మేము సజెస్ట్ చేస్తాము, అన్ని రకాలుగా అడ్వైజ్ ఇస్తాము, రాజకీయాల్లో ఇలాగుండాలి అలాగుండాలని చెప్పిన వాళ్ళు ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఉన్నాయనగా బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుందమ్మా? అక్కడ దెబ్బ పడింది పీఆర్పీకి కూడా. కానీ జనాల్లో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఎవరికి వేయాలో తెలియలేదు. రాజశేఖర రెడ్డి గారు 2వ గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, బొటాబొటీ మార్కులతో నేను పాస్ అయ్యాను అని. ఆయన స్వయంగా, ఎందుకంటే విజయం గారు బుక్ రిలీజ్ చేస్తే అందులో కూడా రాశారు, షర్మిల గారితో చెప్పి బాధపడ్డారు, 2వ నేను బొటాబొటీ మార్కులతో సీఎం అయ్యానమ్మా, ఎందుకో ప్రజలు నన్ను పూర్తి స్థాయిలో విశ్వసించలేదు, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని కూడా రాజశేఖర రెడ్డి గారు అనేవారట. అంటే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. అలాగా మీరు అన్నట్టు టీడీపీలో కానీ, బీజేపీలో కానీ, జనసేనలో కానీ ఎటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కరెక్ట్ టైంకి బయటకు వచ్చేసి లేదంటే ఎట్లా ఉంటుంది? అంతవరకు ఇప్పుడు 3 కూటమిలో వెళ్తున్నప్పుడు సరే టీడీపీ వాడు మన గవర్నమెంట్ వస్తే మనకి యూజ్ అవుతుంది కదా జనసేన వాడు అనుకుని రెడీగా ఉంటాడు. ఆడు సడన్గా బయటకు వచ్చేసరికి అక్కడ అభ్యర్థి ఎవడు ఉంటాడు, ఎవరికేలా తెలియక మళ్ళీ ఆ పాత వాళ్ళకే వేస్తారు. వేస్తే అంటే ఇలాంటి ప్లాన్లు, ఇలాంటి స్కెచ్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ముందుగానే తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి డేరింగ్ డెసిషన్ తీసుకోవడం అనేది నిజంగా అప్రిషియేట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.